హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది పప్పుచారు కాదు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఇందులో మీకు నేను ఒక విషయం చెప్దామని చెప్పేసి పెడుతున్నా వీడియో చూడండి. ఏంటంటే మామూలుగా కందిపప్పు తీసేసుకొని కడిగేసేస్తాను అనమాట. 3 చిన్న కప్పులు అనమాట, మా ఇంట్లో వాడాయి అనమాట. అయితే ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ముందుగా పప్పు కడిగేసేసుకుని పొయ్యి మీద పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసుకుని దాంట్లో పసుపు, కారం, సాల్ట్ వేసేసుకుని ఆయిల్గా పోసేసుకుని సరిపడా వాటర్ పోసేసుకుని పప్పు కడిగి దాంట్లో పోసేసుకుని పొయ్యి మీద పెట్టేసిన తర్వాత అదంతా కూడా కుక్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇది పప్పుచారులా చేద్దామని చెప్పేసి రెడీ పెట్టుకున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది రెడీ పెట్టుకున్నాక మామిడికాయ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని సగం బద్ద చెక్క వేసేసి మిక్సీ పట్టేసాను. దీంట్లో ధనియాలు కూడా ఫ్రెండ్స్, ధనియాలు కూడా ఒక గుప్పుడు తీసుకుని ఈ మామిడికాయ ముక్కలను ధనియాలు కలిపేసి మిక్సీ పట్టేసి అందులో కొంచెం వాటర్లా కలిపేసి ఈ కుక్ అవుతున్న పప్పు ఉంది కదా ఫ్రెండ్స్, దాంట్లో కలిపేసి అనమాట. కలిపేసి సరిపడా వాటర్ పోసేసి మరిగిచ్చేసి దాంట్లో ఏంటంటే తాలింపు వేసేసాను అనమాట. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరకాయలు, ఎల్లుల్లిపాయలు కలిపేసి సరిపడా వాటర్లో కరివేపాకు, కొత్తిమీర అన్నీ కలిపేసి తాలింపు వేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది మామిడికాయ పప్పుచారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదేంటంటే డిఫరెంట్గా చేశాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మామిడికాయ పప్పుచారు అన్నమాట ఫ్రెండ్స్. ఏంటంటే మామిడికాయని ఆఫ్ బద్ద అనమాట ఫ్రెండ్స్. ఇది పుల్లు కాదు ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే ఈ మామిడికాయ పులుపు ఉంటే సరే, లేదు పులుపు తక్కువగా ఉంటే మామిడికాయ దాంట్లో ఏంటంటే చింతపండును కొంచెం చింతపండు రసం కానీ లేదంటే టమాటా చింతపండు కలిపేసి రసం తీసేసుకుని కలిపేసుకోవచ్చు అనమాట, పులుపు చాలపోతే. మాకైతే అన్నీ సరిపోయినాయి కాబట్టి ఫ్రెండ్స్ అలా కూడా చేయొచ్చు అనమాట. ఇది నచ్చింది అనుకుంటా ఫ్రెండ్స్. ఇదేంటంటే మామిడికాయ పప్పుచారు అన్నమాట. చూడండి, చాలా టేస్టీగా ఉంది. టేస్ట్ కూడా చూసే మీకు వీడియో తీసి పెడుతున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. మామిడికాయ పప్పుచారు అన్నమాట.